హెల్దీ అండ్ టేస్టీ స్నాక్. ఇవాళ మనం చాక్లెట్ నట్స్ కలిపి చిన్న చిన్న బైట్స్ చేసుకుంటున్నామండి. అదే చాక్లెట్ నట్ బైట్స్ చేసుకోవటం చాలా ఈజీ. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందనమాట. సో దానికోసం ముందుగా చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దానికోసమే డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం అని చెప్పి ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద దాంట్లోకి నీళ్లు పోసుకున్నాను. దాంట్లో ఒక గిన్నె ఫిట్ అయ్యేలాగా చూసుకున్నాను. దాంట్లోకి చాక్లెట్ వేసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర మిల్క్ కాంపౌండ్ ఉంది. డార్క్ కాంపౌండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మిల్క్ కాంపౌండ్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి. ఈ ఈ బౌలు, ఈ స్పూన్ అనేది ఖచ్చితంగా తడి అనేది లేకుండా, ఎక్కడ వెట్ అనేది లేకుండా చూసుకోవాలండి. తడి అనేది ఉండకుండా పొడిగానే ఉంచుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేలోపు, అది మెల్ట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇంతలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేలోపు నేను ఇక్కడ పక్కన తీసుకున్న నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఇలా మెల్ట్ అవుతుంది. ఒక 3-4 మినిట్స్కి మనం మెల్ట్ అవుతున్నప్పుడు ఇలా కలుపుతూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట చాక్లెట్ అనేది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మరొక నిమిషం పాటు, అంటే ఒక 30 సెకండ్స్ పాటు అలా స్టవ్ మీద ఉంచి ఇలా కలపాలి. కలిపితే అలా టెంపరింగ్ అనేది అవుతుందండి. చాక్లెట్ కొంచెం షైన్ అనేది వస్తుంది. అలా షైన్ వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ బంద్ చేసుకొని దాన్ని తీసి కింద పెట్టేసేయాలన్నమాట. స్టవ్ మీద నుంచి తీసేయాలి. అలాగే ఉంచేయొద్దు. అలా తీసేసి కింద పెట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. ఉంచిన తర్వాత కొంచెం చల్లారుతుంది. ఆ చల్లారిన తర్వాత దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న నట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదాము, వాల్నట్స్, జీడిపప్పు వేసుకున్నాను. అలాగే నాకు పల్లీలు ఇష్టం అనమాట. వాటిని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పొట్టు తీసేసి అవి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం థిక్‌గానే ఉంటుందండి. నేను ఎక్కువ నట్స్ వేశాను కాబట్టి. అదే మీరు నట్స్ తక్కువ వేసుకుంటే, చాక్లెట్ ఎక్కువ వేసుకుంటే మీకు పూరి కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం జారుడుగా ఉంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఇందాక మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. మీ ఇష్టం మందంగానో ఎట్లా అయినా మీకు నచ్చిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే చల్లారిపోతుందండి. లేదా ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 10 మినిట్స్‌లో సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి జస్ట్ ప్లేట్‌లో ఇచ్చి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. వచ్చేసిన దాన్ని ఇలా తుంపుకుంటే అంతే అండి. మన చాక్లెట్ నట్ బైట్స్ రెడీ. ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ.